నమస్కారం ఘంటారావానికి స్వాగతం. చిలకలగూడ హత్య కేసులో 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ వ్యవహారంలో యువకుడిని యువతి బంధువులు చంపినట్లు నిర్ధారించారు. 10 మంది వ్యక్తులు ప్లాన్ చేసి యావన్ను హత్య చేసినట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత మీడియాకు వెల్లడించారు. చిలకలగూడ హత్య కేసులో 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ వ్యవహారంలో యువకుడిని యువతి బంధువులు చంపినట్లు నిర్ధారించారు పోలీసులు. 10 మంది వ్యక్తులు ప్లాన్ చేసి యావన్ను హత్య చేసినట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత మీడియాకు వెల్లడించారు. చిలకలగూడ హత్య కేసులో 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ వ్యవహారంలో యువకుడిని యువతి బంధువులు చంపినట్లు నిర్ధారించారు. 10 మంది వ్యక్తులు ప్లాన్ చేసి యావన్ను హత్య చేసినట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత మీడియాకు వెల్లడించారు. ఈరోజు చిలకలగూడ పోలీస్ వాళ్ళు 10 మంది అక్యూజ్ని అరెస్ట్ చేశారు. ఇది మొన్న జరిగిన 7th నాడు జరిగిన ఒక ప్రీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ఆఫ్ బొమ్మన్న యవన్ అలియాస్ అఖిల్, ఒక 21-year-old విద్యార్థి, 3rd year బీటెక్ స్టూడెంట్ ఈ చంపన ఇన్సిడెంట్లో వీళ్ళ 10 మందిని ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ మీకు అందరికీ తెలుసు. May 7th, 2026 నాడు లేట్ ఈవినింగ్ 8:39 మధ్య ప్రాంతంలో జరిగింది. అండ్ మనకి లేట్ నైట్ వాళ్ళ తండ్రి మనకి పెటిషన్ ఇచ్చారు. ఇమీడియట్లీ మేము క్రైమ్ 231/26 అండర్ మర్డర్ సెక్షన్స్, అన్లాఫుల్ అసెంబ్లీ అండ్ రైటింగ్ విత్ డెడ్లీ వెపన్స్ కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్లీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేశాము. ఈ ఇన్వెస్టిగేషన్లో అవసరమైన టీమ్స్, ఒక 5 టీమ్స్ ఫామ్ చేశాము చిలకలగూడ డివిజన్లో. SHO ఆధ్వర్యంలో, రామకృష్ణ ఆధ్వర్యంలో, మధు DI ఆధ్వర్యంలో, అండర్ ద గైడెన్స్ ఆఫ్ ACP అండ్ అడిషనల్ DCP నర్సయ్య. దీస్ టీమ్స్ ఆపరేటెడ్ అండ్ ఈరోజు 10 మందిని అరెస్ట్ చేస్తున్నాము. ఈ డీటెయిల్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరున్నారో, A1 వచ్చేసి అలబోయిన సాయి కిరణ్, వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీ. మీకు అందరికీ తెలుసు వాళ్ళ మీద ఆల్రెడీ ఒక రౌడీ షీటర్ ఉంది చిలకలగూడ PSలో. A2 రాజం పరమేష్ కుమార్ యాదవ్, A3 రాజం వంశీకృష్ణ, A4 రాజం మనీష్, A5 సిరిగురి రాహుల్, A6 కుచ్చుల శివానందన్ యాదవ్, A7 రాజం నరసింహ యాదవ్, A8 రాజం శ్రీశైలం యాదవ్, A9 రాజం మల్లేష్ యాదవ్ అండ్ ఒక మైనర్ అబ్బాయి కూడా ఉన్నారు. సో ఒక CCL ఇస్ దేర్. వీళ్ళ 10 మంది ఇది ప్రీ ప్లాన్డ్గా ఆల్మోస్ట్ ఒక 4-5 days నుంచి వాళ్ళు ప్రీ ప్లాన్గా ఈ అబ్బాయిని ఏదో ఒకటి చేయాలి, వాళ్ళని మర్డర్ చేసేయాలి అని అనుకొని ఒక సర్వేలెన్స్ కూడా పెట్టారు మేడిబావి ఏరియాలో. ఎప్పుడన్నా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వస్తే వాడిని కొట్టేయాలి అని. మొన్న 7th నాడు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి, సుబ్బు అని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వస్తే ఇమీడియట్లీ వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. సో ముందు నుంచి 6 మంది అక్యూజ్డ్ వాళ్ళు సుబ్బు వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి కొంతమప్పుడు గొడవలు స్టార్ట్ అయింది. ఇమీడియట్లీ
ఆ గొడవల వల్ల ఒకరు కత్తి తీసి వాళ్ళని స్టాబ్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళు కూడా అదిలో వాళ్ళని చేతులతోటి కాళ్ళతోటి కొట్టి ఆల్మోస్ట్ ఒక 16-17 స్టాబ్స్ ఇంజురీస్ అయ్యింది అబ్బాయి మీద, వాళ్ళ నెక్ మీద, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద నెక్, హెడ్ మీద అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో వాళ్ళని ఇమీడియట్లీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరున్నారో గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ హాస్పిటల్లో అబ్బాయిని డిక్లేర్ డెడ్ అని చెప్పారు. అండ్ ఇన్ ద మీన్ టైం మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈ కేసుని నమోదనం చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేశాము. సో మనకి తెలిసింది ఏమిటంటే ఈ అబ్బాయి 3rd ఇయర్ బీటెక్ స్టూడెంట్. స్కూల్లో చదివేటప్పుడు అక్కడ వాళ్ళ అమ్మాయి పరిచయం అయ్యారు. అప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక 2 years నుంచి ఇద్దరికి రిలేషన్లో ఉన్నారు. ఇది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, అమ్మాయిల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం లేదు. సో అది వల్ల ఆ అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్కి కూడా వార్నింగ్ కూడా ఇచ్చారు. బట్ అది స్టాప్ కాలేదు. వాళ్ళిద్దరు ఇంకా మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇదిలో మెయిన్ ముఖ్యంగా మనకి A1 వచ్చేసి సాయి కిరణ్. ఈ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాలి అని అనుకుంటున్నారు. అంటే బంధువులందరూ మాట్లాడుకుంటున్నారు, సేమ్ ఫ్యామిలీ మెంబర్సే. హీ ఈజ్ ద అమ్మాయి వాళ్ళ పిన్ని కొడుకు. సో ఇట్లాగే పెళ్లి చేసుకున్నాలి అనుకున్నారు. బట్ ఇది తెలిసిన తర్వాత వాళ్ళకి కూడా చాలా కోపం వచ్చి ఇదేమో ఒకటి చేయాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. అది బట్ స్టిల్ ఇదేం చేంజ్ కాలేదు. సో ఒక 4 days బ్యాక్ ఇది వాళ్ళు ప్లాన్ చేసుకొని సర్వేలెన్స్ పెట్టి ఇది చేశారు. సో ఇమీడియట్లీ మేము వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి మేము ఒక నైఫ్ కూడా, ఈ ఒఫెన్స్లో యూజ్ చేసిన నైఫ్ కూడా సీజ్ చేశాము. వాళ్ళు వేసుకున్న బట్టలు, షర్ట్స్ మీద బ్లడ్ స్టెయిన్డ్ క్లాత్స్ కూడా సీజ్ చేశాము. ఈ ఒఫెన్స్ చేసేదానికి వాళ్ళు ఒక 2-wheeler కూడా యూజ్ చేశారు. అండ్ వాళ్ళ నుంచి అన్ని మొబైల్ ఫోన్స్ కూడా మేము సీజ్ చేశాము. సో ఇది ఇంకా మేము టెక్నికల్ ఎవిడెన్స్ అని మేము చెకప్ చేస్తాము ఇన్ అవర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. సో ఇది మేము ఇది ఫైర్ ఫైటింగ్ మోడ్లో మీకు అందరికీ తెలుసు. లాస్ట్ 3-4 days we've all been under lot of pressure. బట్ డిస్పైట్ దట్ ఇది ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళందరిది ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు మేము అరెస్ట్ చేస్తున్నాము.